అనేక తీసుకొచ్చుంటాం. మీ న్యాయంలో సమగ్రంగా ఒక న్యాయంగా మేము ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో దాన్ని ఖచ్చితంగా తీసుకుంటే మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోం సార్. ఇప్పుడు అన్ని కులాల వారు ఉన్నారు కదా, ఏ కులానికి కూడా అన్యాయం జరుగుతుంది. అదే అన్ని కులాల వారికి అవకాశాలు కావాలి. ఎంతవరకు అవకాశాలు మెరుగుగా కాగలిగితే అంతగా మెరుగయ్యే విధంగా ఇప్పుడు 42% అనేది రిజర్వేషన్ వస్తుంది అనుకుంటున్నాం. 42% రిజర్వేషన్ వచ్చిన తర్వాత అనేక తీసుకొచ్చుంటాం. మీ న్యాయంలో సమగ్రంగా ఒక న్యాయంగా మేము ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో దాన్ని ఖచ్చితంగా తీసుకుంటే మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోం సార్. ఇప్పుడు అన్ని కులాల వారు ఉన్నారు కదా, ఏ కులానికి కూడా అన్యాయం జరుగుతుంది. అదే అన్ని కులాల వారికి అవకాశాలు కావాలి. ఎంతవరకు అవకాశాలు మెరుగుగా కాగలిగితే అంతగా మెరుగయ్యే విధంగా ఇప్పుడు 42% అనేది రిజర్వేషన్ వస్తుంది అనుకుంటున్నాం. 42% రిజర్వేషన్ వచ్చిన తర్వాత అనేక తీసుకొచ్చుంటాం. మీ న్యాయంలో సమగ్రంగా ఒక న్యాయంగా మేము ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో దాన్ని ఖచ్చితంగా తీసుకుంటే మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోం సార్. ఇప్పుడు అన్ని కులాల వారు ఉన్నారు కదా, ఏ కులానికి కూడా అన్యాయం జరుగుతుంది. అదే అన్ని కులాల వారికి అవకాశాలు కావాలి. ఎంతవరకు అవకాశాలు మెరుగుగా కాగలిగితే అంతగా మెరుగయ్యే విధంగా ఇప్పుడు 42% అనేది రిజర్వేషన్ వస్తుంది అనుకుంటున్నాం. 42% రిజర్వేషన్ వచ్చిన తర్వాత